ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా నడిచినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం, అనేక మందికి షేర్ చేద్దాం. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుందేమనగా, మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము ద్వారా బహుసూటిగా తేటగా మాట్లాడాడు. ఏమంటే ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే ఫిలిప్తీలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఫిలిప్తీల యొక్క జీవితము ఏ విధంగా దేవుని కోపానికి గురయ్యారు, ఆ తర్వాత వాళ్ళను ప్రాయశ్చిత్తం కోసం ఏం చేశారన్నది గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అదే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము ద్వారా 9వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. అది బేర్షెబా పోవు మార్గము బడి ఆ దేశ సరిహద్దు దాటిన ఎడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకుని వచ్చును. ఆ మార్గము పోయిన ఎడల ఆయన మనలో మొత్తలేదని మన అదృష్టం చేత అది మనకు సంభవించినని తెలుసుకుందామనేది. ఇక్కడ ఫిలిప్తీలు ఏమంటున్నారంటే, ఒకవేళ ఆ బండిని కట్టి మనం పోనీయకపోతే ఇంకా మన పైన గొప్ప కీడు మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ ఆ మార్గము పోయిన ఎడల ఆ యొక్క దేవుని మందసము ఒకవేళ పోతే మనకు ఆ కీడు నుండి అదృశ్యవ చేత మనము ఆ పరిస్థితి నుండి తప్పించుకుంటామని వారు ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆనాడు ఫిలిప్తీలు చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయటానికి ఏ విధంగా వాళ్ళు నడిచారన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి, ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని విడిచి బెతేషాకు పోవు మార్గము బడి ఆ దేశ సరిహద్దులు దాటిన ఎడల, ఎప్పుడైతే బేర్షెబా అనే ప్రాంతానికి మనం ఒకవేళ ఈ యొక్క మందసం ఉన్న బండి కదిలితే, ఈ మందసమున్న ఈ బండి కదలకపోతే మనం ఇంకా గొప్ప కీడులో ఉంటాం. కనుక ఈ మందసము కదిలితే మనల్ని దేవుడు క్షమించాడనే మనసు మనలోకి వస్తుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుచేత వారు ఏమంటున్నారంటే, వారు అలాగున 2 పాడి ఆవులు తోలించి బండి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి ఏం చేశారు? ఇంటి లోపల పెట్టి, ఇప్పుడు ఆ కాడి ఆవులను దేవుడికి దగ్గరగా పెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ మందసము కదలదా? దేవుని కోపం మన మీద నుంచి వెళ్ళిపోతుందా వెళ్ళదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉండిపోయారు. దేవుని ఈ రోజున ఏం చేయబోతున్నాడంటే, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏడిపించిన ఫిలిప్తీయులకు భయంకరమైన శ్రమలు తెచ్చాడు. అనేక చోట్ల గడ్డలు ఏర్పడినాయి. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, పగ తీర్చుకుంటున్నాడు. తన పిల్లల జోలికి వస్తే పగ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బేర్షెబా ప్రాంతానికి వెళ్తే ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఎవరెవరైతే దేవుని పిల్లల్ని ఏడిపించిన వాళ్ళందరినీ పగ తీర్చుకోబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలనే కానీ యూదుల్నే కానీ ఏడిపించే వాళ్ళనందరినీ ఈ ఫిలిప్తీలు సరిహద్దుల వరకు, అంటే ఈ ఫిలిప్తీలు ఎంతవరకైతే ఉన్నారు, ఈ బేర్షెబా కానీ ఎక్రోను కానీ అషోదులు కానీ వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు ఏడిపించిన ప్రజలుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? పగ తీర్చుకోబోతున్నాడు. ఏం తీర్చుకోబోతున్నాడు? పగ. దేవుడు పగ తీర్చుకోవడానికి వెళ్తున్నాడు. ఇక
ఆయన మందసము బయలుదేరుతుంది పగ తీర్చుకోవడానికి. అందుకే ఒక్కొక్క దేశము గడగడ వణికిపోతుంది. అమ్మో, దేవుని మందసము మన యొద్దకు వచ్చేసింది. ఈ బెతషా అనే ప్రాంతానికి ఇప్పుడు బయలుదేరుతుంది ఆ మందసం. అక్కడ చూద్దాం. అయితే బెతషాపు మార్గము బడి ఆ దేశ సరిహద్దు దాటి ఎడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకుని వచ్చును. ఈ మార్గము పోని ఎడల ఆయన మనలను మొత్తలేదని, మన అదృష్టము చేత అది మనకు సంభవించినని తెలుసుకుందామని అనేది. వారు అలాగు 2 పాడి ఆవులను తోలించి బండిని కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసము బంగారు గడ్డలు పందికొక్కుల రూపం గల ఆ చిన్న పెట్టెలో బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజ్య మార్గంలో చక్కగా పోవచ్చు అరుస్తూ బెతషా మార్గము నడిచెను. ఏం జరిగింది? ఎప్పుడైతే అవన్నీ చేశారో, దేవునికి ప్రాయశ్చిత్తం చేశారో, పశ్చాత్తాపడ్డారో, ఇక నుండి వాళ్ళకి ఆ శ్రమ తొలగిపోయింది. ఆ మందసము కదలటము, ఆ ఆవులు అరుచుకుంటూ వెళ్తాం జరిగింది. ఏం జరిగింది? ఆ ఆవులు అరుచుకుంటూ వెళ్ళటం జరిగింది. ఇంకేం జరిగింది? బెతషా మార్గము నడిచిన ఫిలిష్తీయులు సరిహద్దు దాటి వెంబడించి బెతషా సరిహద్దు వరకు పోయారంట. ఇప్పుడు ఆ మందసం ఏమిటి? ఇప్పుడు ఎవరు పరిగెడుతున్నారు? దేవుని ప్రజలు కాదు, దేవుని ఎరగని ప్రజలు. ఎక్కడి వరకు? సరిహద్దు వరకు పరిగెడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు? ఎవరు తగ్గించుకున్నారు? దేవుని పిల్లల కాదు, వీళ్ళు దేవుని బిడ్డల, దేవుని వాక్యం విన్న వాళ్ళ కాదు, దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేసిన వాళ్ళ కాదు. కానీ ఆ మందసం వెంబట ఏం చేస్తున్నారు? వెంబడించుకుంటూ ఎక్కడ దాకా వెళ్తుందో. అంటే వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో గడ్డలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. అవన్నీ దేవుని శక్తిని బట్టి వచ్చిందని వాళ్ళు గ్రహించారు. కనుక ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు? దేవుణ్ణి అన్యజనులు వెంబడిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 60, 70 సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నావు, కానీ దేవుణ్ణి వెంబడిస్తున్నావా? ఇప్పుడు దేవుని వెంబడించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఫిలిష్తీయులు, అన్య విగ్రహాలను పూజలు చేసేవారు, దేవుని ఎరగని ప్రజలు పరిగెడుతున్నారు ఈ రోజున. దేవుడు కూడా వాళ్ళ పట్ల అద్భుతాలు చేస్తున్నాడు ఈ రోజున. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల మంది చనిపోయారు, కానీ వాళ్ళ ప్రాయశ్చిత్తం చేయాలన్న మనసు వాళ్ళకి రాలేదు. కానీ ఇక్కడ ఈ ఫిలిష్తీయులకు ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తము చేయించుకోవాలి. దేవుని కోపాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేశారు. కనుక ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు? ఆయన శక్తిని తెలుసుకొని ఇప్పుడు ఆ మందసం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ దూరాన్ని వెంబడించుకుంటూ వెళ్తున్నారంట. అంటే ఇప్పుడు ఆ దేవుని మందసాన్ని ఎప్పుడైతే ఆయన కోపం చల్లారిందని తెలుసుకొని ఆ మందసం ఎంత దూరం వెళ్తుందో వాటి వెంబడి వెళ్ళటం మొదలుపెట్టారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరములో ఉంటున్న నీవు దేవుని వెంబడిస్తున్నావా? అన్యజనులు వెంబడిస్తున్నారా? అందుకే దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది, కడపటివాడు మొదటివాడు అగుతాడు, మొదటివాడు కడపటివాడు అగుతాడు. ఈ రోజున అన్యజనులు దేవుడు ఎక్కువగా తెలుసుకుంటున్నారు, దేవుని మార్గం ఏంటో వారికి తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే విగ్రహాలను ఆరాధన చేసేవాళ్ళు ఒక్కసారి దేవుని స్వరం వినగానే నిజ దేవుని వెరిగి అబ్రహాం ఏ విధంగా వెళ్ళాడో ఈ రోజున అనేక మంది వెళ్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ నువ్వు వెంబడించట్లేదు. ఇప్పుడు దేవుని ఎరగని ప్రజలకే దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. వారి కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, వెంబడించాలి దేవుణ్ణి. దేవుని మందసం వెంట ఎలాగైతే వెంబడించారో
ఆ మార్గము పోవుతూ అరుచుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళలో ఉన్న భయము తొలగిపోయింది. ఒకవేళ ఈ మందసం ఇక్కడే ఉంటే మనకు గొప్ప కీడు వస్తుంది. కానీ మందసము కదిలితే మనము అదృష్టం చేత తప్పించబడతామని అంటున్నారు. చూసారా దేవుడికి ఎంత భయపడుతున్నారు. దేవుని ఎరగని ప్రజలు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఒకానొక సమయంలో యెరికో పట్టణము కూలిపోవటానికి ముందు దేవుని యొక్క ప్రజల్లో కొందరు వెళ్ళారు దూతలుగా. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రాహేలు. ఈ రాహాబు ఏం చేస్తుందంటే ఒక వ్యభిచార స్త్రీ దేవుని గురించి తెలుసుకుంది. ఎప్పుడైతే యెహోవా ప్రజలు అని తెలుసుకున్న తర్వాత ఆమె భయపడుతూ, ఇదిగో మీ దేవుడు మా ప్రదేశంలోకి వచ్చేసరికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట. అలాంటి దేవుడు మా మీదకి వస్తున్నాడంటే మా కుటుంబాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఆ వేగుల వారిని దాచిపెట్టింది. దానికి గుర్తు ఏంటంటే ఇదిగో ఎర్రని దారాన్ని కట్టమన్నారు వాళ్ళు. ఒకవేళ దేవుని యొక్క ఈ స్థలములోకి మా దేవుడు కోపంతో వచ్చినప్పుడు ఆ ఎర్రని దారాన్ని బట్టి నిన్ను మేము రక్షిస్తామన్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఒక అన్యురాలు దేవునికి భయపడింది. దేవుని శక్తిని చూసి గడగడ వణికిపోయి ఇప్పుడు ఏమంటుంది? వాళ్ళని దాచిపెట్టి ఒకటే అంటుంది, మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడు, రక్షించండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవునికి భయపడతారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. నీవు దేవుని భయం లేదు కాబట్టి ఈ రోజున వ్యభిచారం చేస్తున్నావు. నీవు దేవుని భయం లేదు కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీవు దేవుని భయం లేదు కాబట్టి అందరినీ మోసం చేస్తున్నావు, లంచాలు పుచ్చుకుంటున్నావు. నీవు దేవునికి భయం లేదు కాబట్టి నీ తల్లిదండ్రుల మాట వింటలేదు. నీకు దేవునికి భయం లేదు కాబట్టి నీ శరీరాన్ని నలకొట్టుకుంటున్నావు, సాతాను చేతికి అప్పచెప్తున్నావు. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉంటాడని తెలిసి కూడా పాపానికి అప్పచెప్తున్నావు. అంటే నీవు దేవుని భయము లేదు కాబట్టి నీవేమైపోతున్నావు అంటే నాశనం అయిపోతున్నావు. కానీ ఇక్కడ ఒక స్త్రీ, ఒక వేశ్య దేవుని గురించి తెలుసుకొని తన కుటుంబాన్ని తనను కూడా రక్షించుకుంది. ఈ ఎర్రని దారము కట్టు, ఇది రక్షణ దారము. యేసయ్య ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఇదిగో చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు అక్కడ. మనం దేవుని ఎరగకపోయినా ఆయన చూడక మనం నమ్ముతున్నామంటే మన ధన్యులం. కానీ ఈ రోజున ఏమవుతున్నారంటే దేవుని శక్తి తెలిసి కూడా అన్యజనులు తెలుసుకోగలుగుతున్నారు, దేవుని పిల్లలు మాత్రము అనగారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఒక్కటే, నీలో దేవుని భయం లేదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ వేషధారణగానే ఉంటున్నావు. నీ మనసులో యేసయ్య లేడు. యేసయ్య ఉన్నాడు, నీలో ఉన్నాడంటే నువ్వు తలుపేసుకొని పాపం చేయవు. నీ భర్తని నువ్వు మోసం చేయవు, నీ భార్యను నువ్వు మోసం చేయవు, నీ పిల్లల్ని చంపేయవు. ఈరోజున ఎంతమంది తల్లి పిల్లల్ని చంపేస్తుంది తన కామ కోరికల కోసం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేవుని వెంబడించే వాడివి ఇలా ఉండవు. భయపడుతున్నారు అక్కడ ఫిలిష్తీయులు, ఎక్రోను, అషోదులు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఈయన చాలా ప్రభావం కలిగిన దేవుడు కనుక ఈ ప్రభావం మన దగ్గర ఉంటే మనం తట్టుకోలేం. ఆయన శక్తి ముందు మన వల్ల కాదు. మన దేవతల మీద కూడా ఆయన చెయ్యి ఉంది, ఆయన వాళ్ళు ఏమీ చేయలేరు అని భయపడిపోతున్నారు.
కనుక వాళ్ళ భయాన్ని బట్టి వాళ్ళు ఎంత భయపడిపోతున్నారు. ఆ మందసం వెళ్ళేంత వరకు వెంబడించారంట. మరి నువ్వు వెంబడిస్తున్నావా? దేవుని కోపము త్వరగా రాబోతుంది. ఆయన మేఘారుడై రాబోతున్నాడని వాక్యము సెలవిస్తుంది. గడియలు సమీపిస్తున్నాయి. కానీ ఈ రోజు కూడా నువ్వు దేవునికి భయపడతావా? దేవుడు సూచక్రియలు కనబడుతున్నాయి, కానీ నువ్వు దేవునికి భయపడతలా. నువ్వు దేవునికి వెంబడించట్లేదు. దేవుని మార్గం, నేనే సత్యము నేనే మార్గం అంటున్నాడు. నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి చేరని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. సేవకుడు కాడి నుంచి విశ్వాసి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, బెర్షెబా బెతెషా అనే గ్రామము ద్వారా ఒక గ్రామానికి వెళ్ళేంత వరకు ఎవరు వెంబడించారు? వాళ్ళందరూ వెంబడించుకుంటూ వెళ్తున్నారు. దేవునికి భయపడుతున్నారు వాళ్ళు. కానీ మనం ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు భయపడుతున్నాం. మనుషులు ఏమంటారు, ఏం చేస్తారు అనే భయము మనలో ఉంది కాబట్టి మనుషులకు భయపడేవాడు దేవుడికి భయపడ్డు, దేవుడికి భయపడేవాడు మనిషికి భయపడ్డు. నువ్వు దేవునికి భయపడితే నువ్వు చక్కని మార్గంలో నడుస్తావు. నువ్వు దేవునికి భయపడితే నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటావు, పాపము చేయవు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని, నువ్వు దేవునికి భయపడుతున్నావా? కానీ ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఏ రోజు ప్రార్థన చేయని ప్రజలు, దేవుని శక్తిని చూసి గడగడ వణికిపోతున్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, నీలో కోపం ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీలో ఎందుకు క్రోధం ఏర్పడుతుంది? ఒకరి మీద ద్వేషం ఎందుకు ఏర్పడుతుంది? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రయోజనం లేదంటున్నాడు. కానీ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు, ఆస్తి అంతస్తులు ప్రేమిస్తున్నావు, అవి నీ అక్కడికే రావు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వీటన్నిటికన్నా విలువైనది ఏదో తెలుసా? దేవుని మార్గమే విలువైనది. ఆ మార్గము ఉంటే నువ్వు నరకం నుండి తప్పించబడతావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మార్గంలో వెంబడించాలనుకుంటున్నావా? దేవుని మార్గం కాక సాతాను మార్గంలో వెంబడిస్తున్నావు? ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు అంటున్నాడు, నా మార్గము ఇరుకు మార్గము, సాతాను మార్గము విశాల మార్గము. నువ్వు విశాలత కోరుకుంటున్నావు, లోకములో ఉన్న భోగభాగ్యాలు కోరుకుంటున్నావు, ఇవన్నీ నిన్ను నరకానికే తీసుకెళ్తాయి. కానీ దేవుని యందు శ్రమలు పడుతూ నలుగుకుంటూ దేవుని కొరకు నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా జీవించేవాడివైతే నీదే పరలోక రాజ్యం, నీదే పరలోక రాజ్యం. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని వెంబడించు, దేవుడు చూపిస్తున్న మార్గము చూడు. ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. నీవు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. అనేక మందికి దేవుని యొక్క రాజ్యము గురించి సువార్తను ప్రకటించాడు. అనేక మంది రోగులను స్వస్థత చేశాడు. దేవుని రాజ్యము గురించి అనేక మందికి ప్రకటించాడు. ఎందుకు ప్రకటిస్తున్నాడంటే నరకములోకి వెళ్ళకూడదు, తన పిల్లలు సాతాను చేతిలో చిక్కకూడదని అనేక విధాలుగా ఆయన మార్గము 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు విరామంగా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. రక్షణ కొరకే చెప్పాడు తప్ప ఆస్తులు సంపాదించుకోమను, ధనధాన్యాలు సంపాదించుకోమలను ఎక్కడ. ఒక రోజున ఒక ధనవంతుడు, తనకు ఒక యవ్వన కాలంలో ఉన్న ధనవంతుడు వచ్చాడు. అతను అంటున్నాడు, అయ్యా నేను నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే నేనేం చేయాలన్నాడు. నేను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అన్నీ నేను చేస్తున్నాను, నా తల్లిదండ్రులు ప్రేమించే మీరు చెప్పినట్టు, కానీ నీలో ఒకటి కొదువు ఉందన్నాడు. నీకున్న ఆస్తిని అమ్మి నన్ను వెంబడించమన్నాడు.
కానీ అతను వ్యసనపరుడే ఏం చేశాడు? దానికి బానిసైపోయి దేవుని మాటను వినకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే దేవుని వాక్యము, ధనవంతుడు పరలోక రాజ్యానికి కష్టం, సూది బెజ్జలో ఒంటి దూరటము సులభం అంట. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, లోతు ఏ విధంగా ఉక్కు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అవటానికి గల కారణం ఏంటి? దేవుడు చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దంటే, అయ్యో నా ఇల్లు నా ప్రాంతం ఏమో కాలిపోతుందని చెప్పి తిరిగింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. కారణం ఆశ. ఈ లోకములో ఏది నీది కాదని దేవుడు చెప్తుంటే ఆశ పెట్టుకున్నాం. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మార్గంలో దేవుని చెప్పినట్లు జీవించు. దేవుడు ఏ విధంగా అయితే ఆయన చెప్పాడో అదే ప్రకారంగా నువ్వు జీవించడానికి ఆయన వెంబడించు. యేసయ్య మార్గము చూస్తున్నావు కదా, శ్రమల్లోనూ అవమానాల్లో నిందలు వస్తూ ఉన్నా సరే ఆయన మార్గము వెళ్తూనే ఉన్నాడు తప్ప, దేవుని రాజ్యం గురించి చెప్తూనే ఉన్నాడు తప్ప, ప్రాణం పోయేంత వరకు కూడా తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురని క్షమించమని ప్రార్థన చేస్తూ ప్రాణం పోతున్నా కూడా ఆయన దేవుని రాజ్యము గురించే చెప్పాడు. దేవుడు తన పిల్లల రక్షించడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణం నువ్వు కూడా అంతే. నీ ప్రాణం పోయేంత వరకు ఇదే ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు. ఈ లోకమంతా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నా కానీ నువ్వు ఎలా ఉంటున్నావంటే మౌనంగా ఉండద్దు, వెంబడించు. దేవుని మందసాన్ని అన్యజనులు వెంబడిస్తున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా వెంబడించు, దేవుని మార్గాన్ని వెంబడించు. దేవుని ఎరుగని ప్రజలే అంత వెంబడిస్తున్నారంటే నిత్యము దేవునితో నువ్వు పెనవేసుకుని దేవుడితో నిత్యము నువ్వు ఉంటూ నీ పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్న నువ్వు ఎందుకని వెంబడించలేకపోతున్నావు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, వెంబడించు. ఎవరైతే దేవుని వెంబడిస్తారో, దేవుని మార్గాన్ని వెంబడిస్తారో వారిదే దేవుని రాజ్యం. దేవుని మార్గాన్ని వెంబడించమని ప్రభువు చెప్తున్నాడు ఈ రాత్రి. కనుక యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం జీవించడమే దేవుని వెంబడించడం. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యము చేయి. ఈ రాత్రి అడుగయ్యా, నేను కూడా నిన్ను వెంబడించాలయ్యా, నేను కూడా నిన్ను స్తుతించాలయ్యా, నేను కూడా నీ మార్గం గురించి చెప్పాలయ్యా అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీవు కూడా దేవుని రాజ్యానికి వారసులయ్యేలాగా ఆయన కృప చూపును గాక. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. గడియలు సమీపిస్తున్నాయి, ఏ సమయం జరుగుతుందో తెలియదు. కనుక ఈ రాత్రే సిద్ధపడు, దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.